శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 జూలై 8 బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం బహుళపక్షం అష్టమి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 5:35 ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:35 ఉంది. ఈ రోజు చంద్రోదయం రాత్రి 12:31 ఉంది. చంద్రాస్తమయం ఉదయం 12:43 ఉంది. ఈ రోజు అష్టమి తిథి రేవతి నక్షత్రం ఉంది. అష్టమి తిథి ఉదయం 7:35 వరకు ఉంది. తదుపరి నవమి తిథి వస్తుంది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12:15 వరకు ఉంది. తదుపరి అశ్విని నక్షత్రం వస్తుంది. యోగం అతికండ ఉదయం 9:52 వరకు ఉంది. తదుపరి సుకర్మ కరణం కౌలువ ఉదయం 7:36 వరకు ఉంది. తదుపరి తైతుల సాయంత్రం 6:46 వరకు ఉంది. తదుపరి గరసి. ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 5:03 వరకు ఉంది. ఈ రోజు అభిజిత్ ముహూర్తం అయితే లేదండి. అమృత కాలం ఉదయం 9:56 నుండి 11:30 వరకు ఉంది. తిరిగి తదుపరి పునరామృతం తెల్లవారుజామున 4:26 నుండి 5:58 వరకు ఉంది. శుభ సమయం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు వర్జ్యం అయితే లేదండి. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:30 వరకు ఉంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంది. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 10:43 నుండి 12:21 వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి రోజు బుధాష్టమి అయితే ఉందండి. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు పంచాంగం ప్రకారం ముఖ్యంగా వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ప్రతిష్టాపన, అక్షరాభ్యాసం, నామకరణం, అద్దీలు మారుటకు ఇటువంటి ముఖ్యమైన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.